అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోగ మంత్ర. ఈ ఆధునిక ప్రపంచంలో మనిషి జీవన స్థితిగతులు మారినట్టే రోగాలు వాటి యొక్క శక్తిని మార్చుకుంటున్నాయి. అలాగే మనిషి రోగ నిరోధక శక్తిని పెంచుకొని వైరస్ల మీద వ్యాధుల మీద యుద్ధం చేయాలి అంటే ప్రతిరోజు యోగా చేయాలి. ఇవాల్టి మన యోగ మంత్రలో భుజ్ పదాసనం ఎలా చేయాలో తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు ప్రాణాయామంలో సూర్యక్రియ ప్రాణాయామం ఎలా చేయాలో చూసిద్దాం. సూర్యక్రియ ప్రాణాయామం. ముందుగా సుఖాసనంలో జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఇలా ఒక ప్రశాంత స్థితికి చేరుకున్న తర్వాత కళ్ళు తెరిచి 2 కాళ్ల పాదాల మీద కూర్చొని పాదాల మడాలను పైకి లేపి 2 చేతులను మోకాళ్ల మీద ఉంచి తలను కిందకు వంచి 2 కాళ్లని కొంచెం దగ్గరికి తీసుకువచ్చి కుడి చేతిని పొట్ట మీద ఉంచి కుడి చేత్తో పొట్టని లోపలికి నెట్టి శ్వాసను తీసుకొని పొట్టని వదిలేస్తూ శ్వాసని వదిలేయాలి. ఇలా చేస్తూ కుడి చేతిని మరలా మోకాల మీద ఉంచాలి. ఈ సూర్యక్రియ ప్రాణాయామం చేయడం వలన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని యాక్టివ్గా తయారు చేసుకోవచ్చు. ఇలా ఈ ప్రాణాయామ క్రియను 30 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తరువాత ఈ ప్రాణాయామ క్రియను ఆపి ఇదే స్థితిలో 2 మోకాళ్లని దగ్గరికి తీసుకువచ్చి రిలాక్స్ అవ్వాలి. ఆ తరువాత మరలా 2 మోకాళ్లని పూర్వపు స్థితిలో దూరంగా జరిపి ఇందాక చేసినట్టే ఈ ప్రాణాయామ క్రియను మరొకసారి చేసుకోవాలి. ఆ తరువాత నడుమును కిందకు దించి పిరుదులను నేలకు ఆనించి సుఖాసనంలోనికి వచ్చి 2 చేతులను మోకాళ్ల మీద ఉంచి ఇదే స్థితిలో ఈ ప్రాణాయామ క్రియను చేసుకోవాలి. ఇలా ఈ ప్రాణాయామ క్రియను 30 సెకండ్ల పాటు చేయాలి. ఆ తర్వాత మరలా ఇదే స్థితిలో ఈ ప్రాణాయామ క్రియను మరొకసారి చేసుకోవాలి. ఇలా మొత్తం ఈ ప్రాణాయామ క్రియను ఇదే స్థితిలో మరొక 5 సార్లు చేసుకోవాలి. సూర్యక్రియ ప్రాణాయామం చేయడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. అలాగే ఈ ప్రాణాయామంతో మెమరీ పవర్ని పెంచుకోవచ్చు.
ఈ ప్రాణాయామ క్రియను మొత్తం 5 సార్లు చేసిన తర్వాత కళ్ళు తెరిచి సుఖాసనంలోనికి వచ్చి జ్ఞానముద్ర వేసి రిలాక్స్ అవుతూ ఈ సూర్యక్రియ ప్రాణాయామాన్ని ముగించవచ్చు. ఇలా ఈ సూర్యక్రియ ప్రాణాయామం చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, అలాగే ఫేస్ లో గ్లో పెరుగుతుంది. భుజ్ పదాసనం చేయడానికి ముందు ఆసనానికి తగ్గట్టుగా శరీరాన్ని ఫ్లెక్సిబుల్ గా తయారు చేయడానికి వార్మప్ చేయాలి. వార్మప్ చేసిన తర్వాత భుజ్ పదాసనం ఎలా చేయాలో కూడా చూసేద్దాం. భుజ్ పదాసనం వామప్. ముందుగా సుఖాసనంలో జ్ఞానముద్రలో నుంచి 2 కాళ్ళని ఫోల్డ్ చేసి ముందు గాలిలోనికి చాపి ఉంచి 2 చేతులతో 2 కాళ్ళ థైస్ ని పట్టుకొని ఉండాలి. ఇదే స్థితిలో తలని కుడివైపునకు తిప్పి ఆ తర్వాత ఎడమ వైపునకు తిప్పి తర్వాత సాధారణ స్థితిలో తలని ఉంచాలి. ఇప్పుడు 2 కాళ్ళని ఒక కాలు తర్వాత మరొక కాలిని పైకి లేపుతూ కిందికి దింపుతూ ఈ విధంగా 10 సెకండ్ల పాటు వార్మప్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ క్రియను ఆపి శరీరాన్ని కుడివైపునకు తిప్పి కుడి కాలుని ఫోల్డ్ చేసి ఎడమ కాలుని గాలిలోనికి ముందుకు చాపి వెనక్కి ఫోల్డ్ చేస్తూ ఈ విధంగా ఈ వార్మప్ ని 10 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఇదే స్థితిలో ఎడమ కాలుని ముందుకు చాపి పైకి లేపి ఉంచాలి. ఇలా కాసేపు ఉన్న తర్వాత ఎడమ కాలును కిందకు దించి శరీరాన్ని ఎడమ వైపునకు తిప్పి ఉంచి ఇందాక చేసిన వార్మప్ క్రియను ఇప్పుడు కుడికాలు వైపునకు చేసుకోవాలి. ఇలా కుడికాలు వైపునకు కూడా మరొక 10 సెకండ్ల పాటు ఈ వార్మప్ ని చేసుకోవాలి. ఇలా ఈ వార్మప్ క్రియను కుడికాలు వైపునకు చేసుకున్న తర్వాత నడుమును లేపి పిరుదులను నేలకు ఆనించి 2 కాళ్ళని దూరంగా చాపి ఉంచి 2 చేతులతో 2 కాళ్ల వేళ్లని పట్టుకొని తలను కిందకు వంచి ఆ తర్వాత తలను పైకి లేపి సాధారణ స్థితిలో తలను ఉంచి 2 కాళ్లను దూరంగానే ముందుకు గాలిలోనికి చాపి ఉంచి ఆ తర్వాత 2 కాళ్ళని దగ్గరికి తీసుకువచ్చి మరలా దూరంగా జరుపుతూ ఈ వార్మప్ ని 10 సెకండ్లు చేసుకోవాలి. ఆ తర్వాత 2 కాళ్ళని ఫోల్డ్ చేసి గాలిలో 2 చేతులతో కట్టేసి ఉంచాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తర్వాత 2 కాళ్ల పాదాలని నేలకు ఆనించాలి. ఆ తర్వాత సుఖాసనంలోనికి వచ్చి జ్ఞానముద్ర వేసి ఈ వార్మప్ ని ముగించవచ్చు. భుజ్ పదాసనం. ముందుగా సుఖాసనంలో కూర్చొని జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో నమస్కార ముద్రను వేయాలి. ఆ తర్వాత నమస్కార ముద్రను పైకి లేపి తల మీద నమస్కార ముద్రను ఉంచి ఇదే స్థితిలో నెమ్మదిగా కళ్ళు తెరవాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నమస్కార ముద్రని నెమ్మదిగా కిందకు దించి ఛాతీ దగ్గర ఉంచాలి. ఈ భుజ్ పదాసనం చేయడం వలన కాళ్లలో కండరాలు పటిష్టంగాను దృఢంగాను తయారవుతాయి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత 2 చేతులను దించి పద్మాసనంలో ఉంచి 2 చేతులు పద్మాసనంలో కాళ్ల మధ్యలో ఉంచి నేలకు 2 చేతులను ఆనించి నెమ్మదిగా పద్మాసనంలో ఉన్న 2 కాళ్లని గాలిలో ఉంచి శరీర బరువును 2 చేతుల మీద పడేలా ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా గాలిలో ఉన్న కాళ్లని కిందకు దించి నడుమును నేలకు ఆనించి ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో 2 కాళ్లని పద్మాసనంలోనే పైకి లేపి గాలిలో ఉంచి ఇదే స్థితిలో
రెండు చేతులను కలిపి వేళ్లని దూరంగా ఉంచాలి. ఈ భుజ్ పదాసనం చేయడం వలన మోకాళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత చేతులను కిందకు దించి నేలకు ఆనించి రెండు కాళ్లను కిందకు దించి నేలకు ఆనించాలి. ఆ తర్వాత తలని నడుముతో సహా కిందకు వంచి నుదుటిని నేలకు ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉన్న తర్వాత నెమ్మదిగా తలను పైకి లేపి సాధారణ స్థితిలో తలను ఉంచి కళ్ళు మూసుకొని ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి రెండు చేతులను కాళ్ల మధ్యలో నుంచి తీసి కాళ్లని సుఖాసనంలో ఉంచి రెండు చేతులను జ్ఞానముద్రలో ఉంచి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఈ భుజ్ పదాసనం చేయడం వలన అన్ని రకాల వెన్ను నొప్పులను తగ్గించుకోవచ్చు. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత రెండు కాళ్లని నేల మీద ఉంచి రెండు చేతులను నేలకు ఆనించి నడుమును పైకి లేపి శరీరాన్ని తిరగబడిన వి ఆకారంలో ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా రెండు కాళ్లని ఒకేసారి జంప్ చేస్తూ రెండు చేతుల పక్కన ఉంచి తలను కిందకి చూసే విధంగా ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో రెండు చేతులను రెండు కాళ్ల పక్కన నేల మీద ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో రెండు చేతుల మీద శరీర బరువును ఉంచి రెండు కాళ్ల పాదాలను లేపి గాలిలో రెండు కాళ్ల అరికాళ్లను కలిపి గాలిలో ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా నడుమును కిందకు దించి పిరుదులను నేలకు ఆనించి రెండు కాళ్ల పాదాలని ముందుకు లేపి రెండు చేతులతో రెండు కాళ్ల పాదాలని పట్టుకొని ఉండాలి. ఇలా ఈ స్థితిలో మరొక 10 సెకండ్ల పాటు ఉన్న తర్వాత నెమ్మదిగా రెండు కాళ్లను కిందకు దించి రెండు కాళ్లని నేల మీద ఉంచి నడుమును కిందకు వంచి ఉంచి రెండు చేతులు రెండు మోకాళ్ల లోపలి నుంచి రెండు కాళ్ల పాదాల పక్కన నేల మీద ఉంచి రెండు పాదాల మడాలని పైకి లేపి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో మరొక 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తరువాత ఇదే స్థితిలో నడుమును సాధ్యమైనంతగా పైకి లేపి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో మరొక 10 సెకండ్ల పాటు ఉన్న తరువాత ఇదే స్థితిలో రెండు చేతులతో జ్ఞానముద్ర వేసి ఉంచాలి. ఈ స్థితిలో మరొక 10 సెకండ్లు ఉన్న తరువాత రెండు చేతులను దించి నేలకు ఆనించి రెండు కాళ్ల పాదాలను పైకి లేపి ముందు గాలిలో రెండు అరికాళ్లను కలిపి ఉంచాలి. ఆ తర్వాత రెండు కాళ్లని కిందకు దించి నడుమును కిందకు దించి పిరుదులను నేలకు ఆనించి రెండు కాళ్లను చేతుల పక్కన నేల మీద ఉంచాలి. ఆ తర్వాత
ఇదే స్థితిలో 2 కాళ్ళని నేల మీద చెరోవైపునకు చాపి ఉంచి ఆ తర్వాత ఇదే స్థితిలో 2 చేతులతో 2 కాళ్ల వేళ్లని పట్టుకొని ఉండాలి. ఈ భుజ్ పదాసనం చేయడం వలన భుజాలు, ఛాతీ భాగాలను ఫ్లెక్సిబుల్ గాను దృఢంగాను తయారు చేసుకోవచ్చు. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు ఉన్న తర్వాత తలను కిందకు వంచి నుదుటిని నేలకు ఆనించి ఉంచాలి. ఈ స్థితిలో మరొక 10 సెకండ్లు ఉన్న తర్వాత నెమ్మదిగా తలను పైకి లేపి పూర్వపు స్థితిలో ఉంచి ఆ తర్వాత రెండు చేతులతో ఎడమకాలు పాదాన్ని పట్టుకొని ఉంచి తలని ఎడమకాలు వైపునకు వంచి నుదుటిని ఎడమ మోకాలికి ఆనించి ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో 2 చేతులను తీసి మోచేతుల వరకు కాలుకి ఇరువైపులా నేల మీద ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత తలను పైకి లేపి తలని 2 చేతులను కుడివైపునకు తీసుకువెళ్లి ఇందాక ఎడమకాలు వైపు చేసిన ఆసన క్రియను ఇప్పుడు కుడికాలు వైపునకు కూడా చేసుకోవాలి. ఈ భుజ్ పదాసనమును నిపుణుల పర్యవేక్షణలో వారి సలహా తీసుకొని చేయడం మంచిది. ఇలా ఈ ఆసన క్రియను కుడికాలు వైపునకు కూడా చేసుకున్న తరువాత తలని నెమ్మదిగా పైకి లేపి సాధారణ స్థితిలో తలను ఉంచాలి. ఆ తరువాత 2 చేతులను ముందు వైపు నేల మీద ఉంచి కళ్ళు మూసుకొని ఉండాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉన్న తరువాత నెమ్మదిగా కళ్ళు తెరిచి ఈ స్థితిలో 2 చేతులను జ్ఞానముద్రలో ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో 2 చేతుల మోచేతుల వరకు ముందు వైపు నేల మీద ఆనించి తలను కిందకు వంచి ఉంచాలి. ఆ తర్వాత నెమ్మదిగా నుదుటిని నేలకు ఆనించి 2 చేతులను ముందుకు చాపి నేలకు ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత తలను పైకి లేపి ఆ తర్వాత 2 కాళ్ళని కూడా ఫోల్డ్ చేసి 2 కాళ్ల పాదాలని పక్కపక్కన ఉంచి తలను సాధారణ స్థితిలో ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో 2 చేతులను కలిపి నేల కిందికి నేల వైపునకు దించి ఉంచి కళ్ళు మూసుకొని ఉండాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో 2 చేతులను కలిపి నమస్కార ముద్రను ఛాతీ దగ్గర వేసి ఉంచాలి. ఇప్పుడు 2 కాళ్ళని నెమ్మదిగా సుఖాసనంలోనికి తీసుకువచ్చి ఆ తర్వాత 2 చేతులను జ్ఞానముద్రలో ఉంచి కళ్ళు తెరిచి ఈ భుజ్ పదాసనంని ముగించవచ్చు. ఇలా ఈ భుజ్ పదాసనం చేయడం వల్ల భుజ్ పదాసనం యొక్క సంపూర్ణ యోగక్రియ పూర్తయినట్టు భావించాలి. ఈ ఆసనం చేయడం వల్ల నిద్రలేమితనాన్ని పోగొట్టుకోవచ్చు. అలాగే ఎటువంటి వెన్నునొప్పులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఇది ఇవాల్టి మన యోగ మంత్ర. ప్రతిరోజు యోగ మంత్ర చూస్తూ యోగా సాధన చేద్దాం. ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. బీ ఫిట్ అండ్ స్టే హెల్దీ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్. ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే యూట్యూబ్ లో కూడా చూడొచ్చు. www.youtube.com/etvlifeindia. అలాగే ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో ఫాలో అవ్వచ్చు. www.facebook.com/etvlifeindia. www.twitter.com/etvlifeindia.